రాణి నిన్ను చూడంగానే రౌడీయే రొమాంటిక్ అయ్యే నీ వెనకే నీడై తిరిగా గిరగిర గిరగిర గిరగిరమంటూ. నమస్తే జిగేల్ వ్యూవర్స్. ఏంటి వచ్చుడితోనే సాంగ్ ఏంటి అనుకుంటారా ఏంటి? ముచ్చట ఏంటంటే 2015 తమిళ్లో నయనతార అండ్ విజయ్ సేతుపతి మూవీ గుర్తుంది కదా, అదే అండి నాందన్ రౌడీ. అయితే అప్పట్లో ఈ మూవీ మంచి ఊపు ఊపిందండి. తెలుగులో కూడా డబ్ చేసారు నేనే రౌడీ అని పేరుతోటి. నేను ఇప్పుడు పాడిన సాంగ్ కూడా అందులోదే. అయితే ఈ మూవీ డైరెక్ట్ చేసింది ఎవరో తెలుసు కదా, అదేనండి మన నయనతార హస్బెండ్ విఘ్నేష్ శివన్. సో మ్యాటర్ ఏంటంటే నయనతార అండ్ విఘ్నేష్ శివన్ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది కూడా ఈ మూవీతోనే అండి. అయితే నయనతార జర్నీని నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే కదా. అందులో నయనతార తను హీరోయిన్గా యాక్ట్ చేసిన నాందన్ రౌడీ మూవీ నుంచి కొన్ని విజువల్స్ అండ్ మ్యూజిక్ ఈ మూవీలో పెట్టుకుందామని చెప్పేసి పర్సనల్గా అడిగిందంట. సో దానికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు నాందన్ రౌడీ ప్రొడ్యూసర్ అయిన ధనుష్ గారికి ఎన్ఓసి లెటర్ పంపించారు. ఆ ఎన్ఓసి లెటర్కి ధనుష్ గారు ఏం రిప్లై ఇవ్వలేదండి, సింపుల్గా డిక్లైన్ చేసేశారు. ఆ విషయం కూడా పట్టించుకోకుండా నయనతార ఏం చేసిందంటే పర్సనల్గా నాకు ఈ మూవీ ఎంతో కనెక్ట్ అయింది, దీంట్లో విజువల్స్ కొన్ని ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి నెట్ఫ్లిక్స్ టీమ్తో ఆ విజువల్స్ అన్నీ పెట్టించిందండి. అయినా కూడా నయనతార గారు తన డాక్యుమెంటరీలో 2 ఫొటోస్ 3 సెకండ్ల వీడియోను వాడేసుకున్నారు. దానికి ధనుష్ గారు రిప్లైగా లీగల్ నోటీస్ పంపించారు. లీగల్ నోటీస్తో పాటు 10 CR డిమాండ్ చేసినట్టు కూడా నయనతార తన ట్విట్టర్లో అఫీషియల్గా పోస్ట్ చేసేసారు. తనకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఇంతవరకు వచ్చానంటూ మూవీని మళ్ళీ రీఎడిట్ చేపించి రిలీజ్ చేస్తానని ట్విట్టర్లో మాత్రం అఫీషియల్గా పోస్ట్ చేశారండి. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో, మీరైతే ఎవరికి సపోర్ట్ చేస్తారో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఐకాన్ని గట్టిగా కొట్టండి.